సముద్రం ఉప్పెనగా ఉంది. పడవలు తీరానికి కట్టేశారు. మత్స్యకారులంతా ఆకాశాన్ని చూసుకుంటూ ఎప్పుడు సముద్రానికి వెళ్తామో అని మాట్లాడుకుంటున్నారు. కానీ ఒక్కడు మాత్రం తన వలలను తీసి చినిగిన చోట్లను కుట్టడం మొదలుపెట్టాడు. తన కత్తులను పదును పెట్టాడు. పడవను శుభ్రం చేసి సిద్ధంగా ఉంచాడు. ఇతరులు అతన్ని చూసి నవ్వుకున్నారు. మరుసటి రోజు తుఫాను తగ్గింది. మిగతా వారు ఇంకా సర్దుకుంటుండగా తను మాత్రం మొదటగా సముద్రంలోకి వెళ్ళాడు. ఆ రోజు అతని పడవే ఎక్కువ చేపలతో తిరిగి వచ్చింది. ప్రసంగి 9వ అధ్యాయము 10వ వచనంలో ఇలా రాసుంది: నీ చేతికి చేయుటకు ఏ పని దొరికినదో అది నీ శక్తి కొలది చేయుము. పరిస్థితిలో ఆగినట్టుగా కనిపించినా సిద్ధత కొనసాగితే పరోగతి ఆగదు.